హరే కృష్ణ. సో, ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 6వ స్కందం 18వ అధ్యాయం అయిపోయింది. సో, 19వ అధ్యాయం చర్చించుకుంటాము. పుంసావన వ్రతము. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాన్తికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రహం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వర్షభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మొదటి శ్లోకము పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామిని అడుగుతున్నారు. శ్రీరాజోవాచ వ్రతం పుంసవనం బ్రహ్మన్ భవతా యత్ ఉదీరితం తస్య వేదితుం ఇచ్ఛామి తేన విష్ణు ప్రసీదతి. సో పరీక్షిత్ మహారాజు ఏమంటున్నారంటే, హే ప్రభు, మీరు పుంసావన వ్రతం గురించి చెప్పారు. సో ఈ వ్రతం గురించి నేను విస్తృతంగా వినాలనుకుంటున్నాను, తెలుసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఎందుకంటే ఈ యొక్క వ్రతాన్ని అనుసరించి ఒక వ్యక్తి భగవంతుడు విష్ణువుని సంతృప్తిపరచొచ్చు కనుక ఈ వ్రతం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇంకా నాకు వర్ణించండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు శుకదేవ గోస్వామి వర్ణిస్తారు. శ్రీ శుక ఉవాచ శుక్లే మార్గశిరే పక్షే యోషిద్భర్తుర్ అనుజ్ఞయా ఆరాభేతా వ్రతం ఇదం సార్వకామికమాదితః నిశమ్యం మరుతాం జన్మ బ్రాహ్మణాన్ అనుమంత్ర్య చ స్నాత్వా శుక్లదతి శుక్లే వసీతాలంకృతాంబరే పూజయేత్ ప్రాతరశాత్ ప్రాగ్ భగవంతం శ్రియాసః. సో ఇక్కడ విధి విధానం ఉంటుంది, వర్ణించబడుతుంది. సో మనకు కొన్ని తాత్పర్యాలు ఉన్నాయి, ఎక్కువ లేవు. మ్యాక్సిమం డిస్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి మనం వెళ్ళిపోదామంటే చర్చించుకుంటూ. సో శుకదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే, మొదటి రోజు ఎప్పుడు స్టార్ట్ చేసి ఆన్ ద ఫస్ట్ డే ఎప్పుడంటే ఈ యొక్క ఆర్యాహ్వన అనే మాసంలో, అదే శుక్ల మార్గశిరే నవంబర్ డిసెంబర్లో వస్తుంది. సో పతి యొక్క ఆదేశాలను అనుసరించి భార్య ఈ యొక్క వ్రతాన్ని మొదలు పెట్టాలన్నమాట. ఈ భక్తి యుక్తంతో ఈ వ్రతం ద్వారా, భక్తితో ఈ వ్రతం చేసుకుంటే అన్ని ఇచ్చలు కోరికలు పూర్తవుతాయంట. సో ఇలా విష్ణువుని ఆరాధించుకునే ముందు ఆ స్త్రీ ఈ యొక్క మరుతులు జన్మించిన ఈ యొక్క కథని వినాలి. దాని తర్వాత బ్రాహ్మణుల యొక్క నిర్దేశానుసారం
ఎవరైతే ప్రామాణికమైన బ్రాహ్మణులు ఉన్నారో వారి యొక్క నిర్దేశానుసారంగా పొద్దున ఆమె పళ్ళు తోముకొని స్నానం చేసి బట్టలు వేసుకొని వైట్ కలర్ దుస్తులు ధరించి, తెల్ల దుస్తులు ధరించి, ఇంకా ఆభరణాలు ధరించి బ్రేక్ఫాస్ట్ కన్నా ముందే ఆమె లక్ష్మీ విష్ణువుని ఇద్దరిని కూడా ఆరాధించుకోవాలి. అలం తే నిరపేక్షాయ పూర్ణకామా నమోస్తుతే మహావిభూతిపతయే నమః సకల సిద్ధయే. దాని తర్వాత ఆమె ఇలా భగవంతుడితో ప్రార్థన చేసుకోవాలి. ఏం ప్రార్థన చేసుకోవాలి? హే ప్రభు, మీరు అన్ని సకల ఐశ్వర్యాలు కలిగిన వారు, కానీ నేను మీకు మీ దగ్గర నుంచి ఒక ఐశ్వర్యం గురించి నేను ఆశించి ప్రార్థించుకోవట్లేదు. నాకు మీ యొక్క ప్రణామాలు అర్పించుకోవాలని ప్రణామాలు అర్పించుకున్నాను. ఇంకా మీరు లక్ష్మీదేవి యొక్క భర్త కాబట్టి మీకు అన్ని ఐశ్వర్యాలు ఉన్నాయి, ఇంకా అన్ని యోగాలకు కూడా మీరు ఈశ్వరుడు, పతి. సో అందుకనే మీకు నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను అని చెప్తున్నాను. యథా త్వం కృపయా భూత్య తేజసా మహిమౌజసా జుష్టా ఈశగుణైః సర్వైః తతోసి భగవాన్ ప్రభు. హే ప్రభు, మీకు అపారమైన కృప మీది, అన్ని శక్తులు, అన్ని ఐశ్వర్యాలు, అన్ని మహిమలు, అంత శక్తి, అన్ని దివ్య గుణాలు కలిగిన వారు మీరే పరమేశ్వరుడు, భగవంతుడు, అందరికీ మీరే భగవంతుడు అని చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ మనకి తాత్పర్యంలో బాగా వర్ణిస్తారు ప్రభుపాదుల వారి విషయాన్ని చర్చించుకుందామంట. ఈ శ్లోకంలో తతోసి భగవాన్ ప్రభు అని చెప్పారు. అంటే మీరే, కాబట్టి మీరే భగవంతుడు, అందరి యొక్క పతి, అందరి పైన ఉన్నది మీరే. సో భగవంతుడికి షడైశ్వర్యాలు ఉంటాయి, ఇంకా ఆయన ఎంతో కరుణామయుడు. సో ఆయన సంపూర్ణం, ఆయనలో ఏమీ తక్కువ లేదు. అయినా కానీ ఆయన కోరుకునేది ఏంటంటే అందరూ, ఈ బద్ధజీవులందరూ కూడా ఆయనకు శరణాగతులై ఆయనకు సేవ చేసుకోవాలని, తద్వారా ఆయన సంతృప్తి చెందుతానని. ఆయన ఆల్రెడీ సంతృప్తి చెందే ఉన్నాడు, కానీ ఇలా ఎందుకు అంటున్నాడంటే, ఇలా అందుకు చెప్తారు కదా, భక్తులకి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చది. భక్తి ద్వారా ఎవరైనా పత్రం పుష్పం ఫలం తోయం అర్పిస్తే నేను సంతృప్తి చెందుతాను. సో ఇది ఎలాంటి, మరి ఇదేంటి, భగవంతుడికి ఏమైనా కావాలా మన దగ్గర నుంచి? ఎందుకు మరి ఇలా అడుగుతున్నాడు? ఆయన ఆల్రెడీ సంతృప్తి చెందింటే, అన్ని ఆయన దగ్గర ఉంటే మన సేవ ఎందుకు ఆయనకు కావాలి? మన దగ్గర నుంచి పత్రం పుష్పం, ఆయనే మొత్తం సృష్టిస్తున్నాడు. అంటే ఆయన సృష్టి అంతా ఆయన చేసింది, మళ్ళీ మనం పత్రం పుష్పం నాకు ఇవ్వు అంటున్నారండి. ఆయన దగ్గర తక్కువైందా? లేదా ఆయన దగ్గర? అది కాదు, మెయిన్ ఏంటంటే, ఎలాగైతే ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాదుల వారు. యశోదామాత ఉందనుకోండి, ఆమె తన యొక్క కుమారుణ్ణి అడుగుతుందా కొంచెం అన్నం ఇవ్వని, అదేదో ఆమె ఆకలితో ఉన్నట్టు. సో ఈ విధంగా ఒక్కొక్కసారి భగవంతుడు తన భక్తుడికి చెప్తాడు స్వప్నంలో వచ్చేసి, నా మందిరం అంతా పాత పడిపోయింది, నా గార్డెన్ సరిగా లేదు, కాబట్టి నేను బాగా ఉండలేకపోతున్నాను, నాకు కష్టం అవుతుంది, కాబట్టి నువ్వు దాన్ని కొంచెం రిపేర్ చేయి, మరమ్మతులు చేయి, బాగా చేయి, నాకు అరేంజ్మెంట్స్. ఒక్కొక్కసారి ఆయన అంటాడు, నన్ను ఇక్కడ మట్టి లోపల పాతుకుపోయి ఉన్నాను, నన్ను బయటికి తీసి పూజ చేయి. అదేదో ఆయన బయటికి రాలేకపోయినట్టు, లేకపోతే ఆయన మందిరం ఆయన కట్టుకోలేడా? సో ఇదంతా ఏంటంటే, ముఖ్యంగా ఈ విధంగా ఆయన తన భక్తుడికి కూడా చెప్తున్నాడు, ప్రచారం చేయి, నువ్వు ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళు నాకు చాలా ప్రియమైన వారు అని. అంటే ఆయన సొంతంగా ప్రచారం చేసుకోలేడా? సో ఇక్కడ విషయం ఏంటంటే, భగవంతుడి దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయన అన్నీ చేసుకోగలడు, ఆయనకు అన్ని తెలుసు. ఆయన మరి ఇలా భక్తుల మీద ఎందుకు ఆధారపడి ఉంటున్నాడు భగవంతుడు? ఈ విషయమే అర్థం చేసుకోవడం రహస్యం. సో ఇక్కడ అందుకనే ఫస్ట్ ఒక ఉదాహరణ ఇచ్చారు కదా, యశోదామాత. ఇంకా అంటే ఉద్దేశం ఏంటంటే, అక్కడ తల్లిదండ్రులు పిల్లల నుంచి ఏమైనా అడుగుతారు, నాకు ఇవి కొద్దిగా తినడానికి నాకు. అదే తల్లిదండ్రులు చిన్న పిల్లల్ని అడిగేది ఎందుకు అంటే, అది
మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ భగవంతుడు కూడా అలాగే భక్తులను అడుగుతున్నారు అనమాట. కానీ యాక్చువల్లీ భగవంతుడే అన్ని చేసేది. కానీ ఆయన కోరుకునేదంటే మనము నిమిత్త మాత్రం ఇన్స్ట్రుమెంట్స్ అవ్వాలని ఆయన ప్లాన్లో. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిని అని అర్జున్ చెప్తారనమాట. అర్జున్కి కృష్ణుడు సొంతంగా యుద్ధం చేసేసి అందరినీ ఓడించేయచ్చు, చంపేసేయచ్చు. కానీ ఆయన కోరుకునేది ఏంటంటే ఇలా అర్జునుడు కి ఆ యొక్క శ్రేయస్సు తగ్గాలని, ఈ యొక్క యుద్ధం చేసిన ఆ యొక్క శ్రేయ ఆయనకి వెళ్ళాలని, క్రెడిట్ ఆయనకి వెళ్ళాలని. అలాగే మహాప్రభుకు కూడా ప్రచారం చేయడం వచ్చు, విశ్వం అంతా కూడా. ఆయన ప్రచారం చేస్తే అన్ని ఏనుగులు, గుర్రాలు, ఎలుగుబంట్లు, జింకలు, సింహాలు, పులులు అన్నీ కూడా కలిసి నృత్యం చేశాయి అడవిలో ప్రీచింగ్ చేస్తే. అలాంటి అడవి జంతువుల్ని కూడా ఆయన సంకీర్తనలో నృత్యం చేయించగలిగారు. ఆయన ఎక్కడికి వెళ్తే ఎక్కడ ఆయన హరినామ సంకీర్తన చేస్తే అక్కడ వాళ్ళందరూ కూడా ఆ హరినామ సంకీర్తనలో పాల్గొనేవారు, అందరు భక్తులుగా మారిపోయేవారు. ఆయన్ని చూస్తే చాలు భక్తి వాళ్ళ హృదయంలో పులకరించిపోయేది. అది మహాప్రభు శక్తి. అటువంటిది మహాప్రభు మరి ఆయన పృథ్వీ అంతా కూడా ప్రచారం చేయొచ్చు, ఎందుకు చేయలేదు? ఆయన దాన్ని భక్తుల మీద ఎందుకు డిపెండ్ అయి ఉంటున్నారు ప్రచారం చేయడానికి? ఇవన్నీ మీరు అర్థం చేసుకోవచ్చు. భగవంతుడి అన్నీ ఉన్నా, ఆయనకు అన్నీ చేయగలిగిన, అన్నీ చేసుకోగలిగిన ఆయన ఇలా భక్తుల మీద ఎందుకు డిపెండ్ అయి ఉన్నారు? భక్తులను ఎందుకు కోరుకున్నా? నువ్వు ఇచ్చేయి, అది చెయ్యి అని. ఇచ్చేస్తే నేను ఆనందపడతాను, సంతృప్తి చెందుతానని. ఇది ఇస్తే ఇది భగవంతుడి యొక్క అపారమైన కృప. భగవంతుడి యొక్క అపారమైన కృప అంటే ఇదే. అసలు కారణం లేని కృప అన్నమాట. కాజ్లెస్ మర్సీ అంటారు. సో దాని ద్వారా ఏ డివోటీ హు హస్ పర్సీవ్డ్ దిస్ కాజ్లెస్ మర్సీ ఆఫ్ సుప్రీం గాడ్ బై రియలైజేషన్ కెన్ అండర్స్టాండ్ ద మాస్టర్ అండ్ సర్వెంట్. సో ఇక్కడ అదే చెప్తాను అనమాట. సుప్రీం బై రియలైజేషన్ కెన్ అండర్స్టాండ్ ద మాస్టర్ అండ్ ద సర్వెంట్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే విషయము, ఇది మనము సంతృప్తి చెందుతాం, మనము ఆనందపడతాం. ఎందుకంటే మన పొజిషన్ ఏంటంటే మనం సర్వెంట్. ఎవరికో ఒకరికి సేవ చేస్తేనే మనకు ఆనందం కలుగుతుంది అనమాట. అలాగని మనం ఆనందం కోసం వెతుక్కుంటూ ఎవరెవరికో సేవ చేస్తున్నాం ఈ ప్రపంచంలో, కానీ ఫైనల్గా దుఃఖమే కలుగుతుంది అనమాట. భగవంతుడికి సేవ చేసినప్పుడు మాత్రమే మనం అసలైన ఆనందాన్ని పొందగలం. అది భగవంతుడి కోరుకునేది ఏంటంటే మనం ఆనందంగా ఉండాలని. సో దానికోసం ఆయనకు తెలుసు మనం ఆనందంగా ఉండాలంటే ఆయన కోసం ఏదైనా చేస్తేనే మనం ఆనందంగా ఉండగలం. ఎందుకు? ఆయన ప్రభు, మనం సేవకులం. ఇంకెవ్వరు ప్రభువు లేరు అసలు, మనమందరం సేవకులమే. సో అందుకనే భగవంతుడు ఇక్కడ ముఖ్యంగా ఇలా అంటున్నాడు అనమాట, నువ్వు ఇచ్చేయి నా కోసం, వచ్చేయి అనేసి అవకాశం ఇచ్చి, తద్వారా మనము శుద్ధమైపోతాము, ఆనందాన్ని అనుభవిస్తాము, భౌతిక దుఃఖాల నుంచి దూరం అయిపోతాము. ఓ రాధాకృష్ణ, మీరు మమ్మల్ని దయచేసి మీ యొక్క సేవలో నియుక్తపరచుకోండి, మాకు సేవ ఇవ్వండి, మీకు చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని మనం ప్రార్థించుకుంటున్నాం. అదే హరే కృష్ణ మహామంత్రం యొక్క అర్థం. సో ఈ విధంగా మనము భగవంతుడికి సేవ చేసుకుంటే మనకే లాభం వస్తుంది. అందుకే ఇది భగవంతుడికి అపారమైన కృప. సో ఇది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అదే ఇక్కడ చెప్పారనమాట. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనం అర్థం చేసుకుంటాం అనమాట, ఎవరు ప్రభు, భగవంతుడు ఎవరు, నేను ఎవరు, ఏంటనేది మనం చేయాల్సింది. విష్ణు పత్ని మహామాయే మహాపురుష లక్షణే ప్రియే తామే మహాభాగే లోకమాతర్ నమోస్తుతే. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ, ఆఫ్టర్ ఇలా ప్రణామాలు అర్పించుకున్న తర్వాత విష్ణువుకి, లక్ష్మికి, విష్ణువుకి అర్పించుకున్న తర్వాత లక్ష్మీదేవికి కూడా ప్రణామాలు అర్పించుకొని ఈ విధంగా ప్రార్థించుకోవాలి. లక్ష్మీదేవికి, నువ్వు విష్ణు యొక్క భార్యవు, విష్ణు పత్ని మహామాయే, భగవంతుడు విష్ణువు యొక్క అంతరంగ శక్తివి నువ్వు, కాబట్టి నువ్వు విష్ణువుకి సమానం, విష్ణువుతో సమానం నువ్వు కూడా. ఎందుకంటే అలా ఆయనకున్న లక్షణాలు, గుణాలు, ఐశ్వర్యాలన్నీ నీలో కూడా ఉన్నాయి. అందుకే ఓ లక్ష్మీదేవి, నా పైన కరుణ చూపించు, నువ్వు మొత్తం లోకమాత, లోకానికంతా నువ్వు మాతవి, కాబట్టి నేను నీకు నమస్కారం అర్పిస్తున్నాను, ప్రణామాలు అర్పించుకుంటున్నాను, నమోస్తుతే ప్రార్థించుకోవడం అనమాట.
సో ఈ విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. లక్ష్మీదేవి భగవంతుడి యొక్క అంతరంగ శక్తి, ఆయన భార్య, ఎప్పుడు ఆయనతో పాటే ఉంటుంది. ఆయన సేవలోనే ఉంటుంది. ఆయనకే సేవ చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి, ఇక్కడ ప్రభుపాద వారు క్లియర్‌గా రాస్తున్నారు. ఓన్లీ లక్ష్మిని పూజించుకోకూడదు. ఇంట్లో ఓన్లీ లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని పూజించుకోకూడదు. లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా విష్ణువుతో పాటు కలిపి పూజ చేసుకోవాలి. లక్ష్మీ, నారాయణ ఇద్దరిని కలిసి ఈ విధంగా ఓన్లీ లక్ష్మీదేవిని పూజించుకోవడం అనేది ఇలా చేసుకోవచ్చులే పూజ అనుకోవడమే వెరీ డేంజరస్ అంట, ప్రమాదకరం అంట. ఎందుకంటే మనం లక్ష్మి కావాలి మనకి, కానీ భగవంతుడికి సేవ చేసుకోకపోవడం అనేది డేంజరస్ అనమాట. ఎందుకంటే లక్ష్మి ఏంటంటే భగవంతుడి సేవ చేసుకోవడమే ఆమె యొక్క ముఖ్యమైన ఉద్దేశం. మనం లక్ష్మిని భగవంతుడి సేవలో నియుక్తపరచలేదనుకోండి, అప్పుడు అది మనకేంటంటే ఆ లక్ష్మీదేవి మాయగా మారిపోతుంది, బహిరంగ శక్తిగా. అందుకనే లక్ష్మి విష్ణుతో పాటు ఉన్నప్పుడు ఆమె అంతరంగ శక్తిగా ప్రవర్తిస్తుంది. లేకపోతే మనము సపరేట్ చేసి ఓన్లీ లక్ష్మీదేవిని పూజించుకోవాలనుకుంటే అప్పుడు ఆ లక్ష్మీదేవి బహిరంగ శక్తిలాగా పనిచేస్తుంది. అందుకని అది చాలా ప్రమాదకరం అన్నమాట. ఓన్లీ లక్ష్మీదేవిని పూజించకూడదు, లక్ష్మీనారాయణ ఇద్దరిని కలిపి పూజించాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మరి 2 శ్లోకాలు అయితే ప్రోజ్ ఫార్మాట్లో ఉన్నాయి. ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభారామితి అనేనాహరః మంత్రేణ విష్ణోర్ ఆవహానార్ఘ్య పాద్యోపస్పర్శన స్నానవాస ఉపవీత విభూషణ గంధ పుష్పధూప దీపోపహారాద్యుపచారాన్ సుషామహితోపహరేత్. ఓ విష్ణు, మహావిష్ణు, ఓ విష్ణువు, నీకు అన్ని షడైశ్వర్యాలు ఉన్నాయి. నువ్వు యు ఆర్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఎంజాయర్స్. నువ్వే అసలైన భోక్తవి, నువ్వే శక్తివంతమైన వాడివి. సో భగవంతుడికి ప్రార్థన అనమాట, నువ్వే లక్ష్మీదేవి యొక్క భర్తవి, నేను నీకు ప్రణామాలు అర్పించుకుంటున్నాను. నీ యొక్క ఎంతోమంది పార్షదులు ఉంటారు విశ్వక్సేనతో సహా, నీకు నేను అన్ని కూడా అర్పించుకుంటున్నాను, అన్ని వస్తువులు కూడా. సో ఈ విధంగా ఈ మంత్రాన్ని ప్రతి రోజు ఎంతో శ్రద్ధతో భగవంతుడిని ఆరాధించుకునేటప్పుడు చదవాలంట. ఇంకా అన్ని పారఫెర్నేలియా అంతా కూడా అర్పించుకోవాలన్నమాట. పారఫెర్నేలియా అంటే అదే నీరు, భగవంతుడు కాళ్ళు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి, నోరు కడుక్కోవడానికి, ఇంకా స్నానం చేసుకోవడానికి, అలాగే మిగతావన్నీ కూడా వస్త్రాలు, సేక్రెడ్ థ్రెడ్, ఆభరణాలు, సెంటు, ఫ్లవర్సు, అగరబత్తి, ల్యాంప్, దీపం అవన్నీ కూడా ఆఫర్ చేయాలి భగవంతుడు. మనం ఆరతి చేస్తాం కదా, అన్నీ ఆఫర్ చేస్తాం. సో అలా అవన్నీ ఏవైతే ఆఫర్ చేస్తామో ఆరతిలో ఐటమ్స్ అన్నీ కూడా మనం ఆఫర్ చేస్తూ ఈ యొక్క మంత్రాన్ని చదవాలి. సో ఈ విధంగా ఎవరైనా సరే ఇలా భగవంతుడి విగ్రహారాధన చేసినప్పుడు ఈ మంత్రం చదవాలని ప్రభుపాద వారు రాస్తున్నారు. హవిశేషం చ జుహుయాత్ అనలే ద్వాదశాహుతి ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతయే స్వాహేతి. శుకదేవ్ గోస్వామి అంటున్నారు ఇక్కడ, ఈ విధంగా భగవంతుడికి ఆరాధించుకున్న తర్వాత అన్ని ఆర్టికల్స్ అని ఒకటి ఆఫర్ చేసిన తర్వాత ఆ వ్యక్తి ఈ విధమైన ఈ మంత్రాన్ని చదవాలి. ఈ మంత్రాన్ని వేయాలన్నమాట, వేస్తూ ఈ యొక్క మంత్రాన్ని చదవాలి. ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతయే స్వాహ శ్రియం విష్ణుం చ వరదా ఆశీషాం ప్రభవా ఉభౌ భక్త్యా సంపూజయేన్నిత్యం యదిచ్చేత్ సర్వసంపదః. ఒకవేళ సర్వసంపదలు కావాలనుకుంటే ఆ వ్యక్తి ప్రతిరోజు భగవంతుడు విష్ణువుని లక్ష్మితో సహా పూజించుకోవాలి, ఈ విధంగా ఆరాధించుకోవాలి. ఎంతో భక్తితో ఈ విధంగా ఒక వ్యక్తి పైన చెప్పిన విధి విధానంగా ఆరాధిస్తే అప్పుడు విష్ణువు లక్ష్మి వీళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ చాలా పవర్ఫుల్. వాళ్ళు ఏ వరాలు అంటే మీకు ఆ వరాలు ఇవ్వగలరు, అంతా మీకు అన్ని రకాల ఐశ్వర్యాలు, భాగ్యాలు ఇవ్వగలరు. మన యొక్క హృదయంలో ఎప్పుడు ప్రతి ఒక్కరి హృదయంలో స్థాపితమై ఉన్నారు. ఈశ్వర సర్వభూతానాం హృదయేషు అర్జున తిష్టతి. ఎందుకంటే అంతరంగ శక్తి భగవంతుడితో పాటు ఎప్పుడు ఉంటుంది. భగవంతుడి యొక్క హృదయం అయిన శ్రీవత్స చిహ్నం ఉంటుంది, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. సో ఎక్కడ భగవంతుడు ఉంటే అక్కడ లక్ష్మీదేవి బై డిఫాల్ట్ ఆయనతో పాటు ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళు అనుకుంటారంటే కొంతమంది
పేదవాళ్ళని చూసి వాళ్ళని దరిద్ర నారాయణ అంటారు. దరిద్ర అంటే అంటే డబ్బు లేదు అని. వాళ్ళు దరిద్రులు అంటే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పూర్, పేదరికంలో ఉన్నారని. కానీ ఇది చాలా తప్పుడు వాక్యం అనమాట. ఇలా ఎప్పుడు కూడా ఒకరిని దరిద్ర నారాయణ అని సంబోధించకూడదు అనమాట. ఎందుకంటే అవునా? సో అందుకే ఇది చాలా తప్పుడు శబ్దం, వాక్యం. ఇలా ఎప్పుడు ఉపయోగించకూడదు. కొంతమంది అలాంటివి సృష్టించారు. శాస్త్రాల్లో లేవు ఇవి. ఎందుకంటే నారాయణుడు ఎప్పుడు దరిద్రుడు కాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దరిద్ర నారాయణ అని అనకూడదు ఎవరిని. సో కాబట్టి ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు ప్రభుపాదుల వారు. నెక్స్ట్ 10వ శ్లోకం. ప్రణమేద్ దండవద్భూమౌ భక్తి. తర్వాత భగవంతుడికి ఇలా ప్రణామాలు అర్పించుకొని దాని తర్వాత మా మనసుని ఎంతో నమ్రత భావనతో భక్తి చేసుకోవాలి. ఈ విధంగా ప్రణామాలు అర్పించేటప్పుడు, ప్రణామాలు అంటే ఇక్కడ దండవత్ భూమో అంటే దండవత్ అంటే ఒక రాడ్, దండ అంటే ఒక రాడ్ ఇలా కింద పడిపోతే ఎలా పడిపోతుంది, అలాగే మనం భగవంతుడి ముందు ఇలా పడిపోయి ప్రణామాలు అర్పించుకోవాలి. తర్వాత ఈ యొక్క మంత్రాన్ని 10 సార్లు చదవాలి. దాని తర్వాత ఇప్పుడు చెప్పే ప్రార్థన చదవాలి. ఏం ప్రార్థన అంటే యో మాయాశక్తిర్దురత్యయ. విష్ణువు ఇంకా లక్ష్మీదేవి మీరిద్దరు కూడా ఈ యొక్క మొత్తం సృష్టి యొక్క మీరే దీనికి ప్రొపరేటర్, మీదే సృష్టి. చాలా శక్తివంతురాలు. ఇంకా ఆమె శక్తిని ఎవరు అధిగమించలేరు. తస్య ఈశ్వరః సాక్షాత్ త్వమేవ పురుషః పరః. సో నెక్స్ట్ ఇక్కడ చెప్తున్నారు, శక్తి యొక్క పతి. అందుకని మీరు పరమ పురుషులు, పురుష పరః. మీరే యజ్ఞ యొక్క స్వరూపం, లక్ష్మీదేవి ఆధ్యాత్మిక కార్యాల యొక్క స్వరూపం. సో ఈ విధంగా ఆమె అసలైన స్వరూపంలో ఆమె ఎప్పటికీ మిమ్మల్ని ఆరాధించుకుంటూ ఉంటుంది. ఇంకా మీరు అన్ని యజ్ఞాల యొక్క భోక్త. సో ఇక్కడ భగవంతుడిని ముఖ్యంగా ఏంటంటే భగవంతుడిని లక్ష్మీనారాయణ ఇద్దరిని కూడా ఇక్కడ వారి యొక్క గుణమహిమల్ని గానం చేస్తూ ప్రార్థించుకుంటాం. గుణ వ్యక్తిర్ ఇయం దేవి వ్యంజకో గుణభుగ్భవాన్ త్వమి సర్వశరీర్యాత్మా శ్రీ శరీరేంద్రియాశయాః నామ రూపే భగవతి ప్రత్యయస్త్వం అపాశ్రయః. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే లక్ష్మీదేవి ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆమె అన్ని ఆధ్యాత్మిక గుణాలకి ఆమెలో ఉన్నాయి. whereas you manifest and enjoy all these qualities. ఆమె ఈ అన్ని లక్షణాలని కూడా ఇంకా ఆమె అందరి హృదయాల్లో ఆ పరమాత్మ రూపంలో ఉంటుంది. సారీ, ఇక్కడ మదర్ లక్ష్మి who is here is the reservoir of all spiritual qualities, whereas you manifest and enjoy all these qualities. Okay, సారీ మళ్ళీ చదువుతున్నాను, ట్రాన్స్లేషన్ కొంచెం మిస్టేక్ అయింది. సో మదర్ లక్ష్మి ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆమెలో అన్ని దివ్య గుణాలు ఉంటాయి. ఇంకా మీరు అంటే భగవంతుడు విష్ణువు చెప్తున్నారు, మీరు ఇవన్నీ లక్షణాలని ప్రదర్శిస్తారు, భోగిస్తారు. ఇంకా మీరే అసలైన భోక్త, అన్నిటిని భోగించే భోక్త. మీరే అందరి హృదయాల్లో పరమాత్మగా జీవిస్తారు. ఇంకా ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ దేర్ బాడీస్, సెన్సెస్ అండ్ మైండ్స్. సో గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే లక్ష్మీదేవి ఈ యొక్క అన్ని రూపాలు, ఇంద్రియాలు, మనసు ద్వారా విస్తరించింది. ఇంకా షీ ఆల్సో హ్యాస్ ఎ హోలీ నేమ్ అండ్ ఫామ్. ఆమెకు కూడా ఒక దివ్య నామము, రూపం ఉంది. కానీ ఇవన్నీ రూపాలకి, అన్ని శక్తులకి, అన్ని నామాలకి, అన్నిటికీ కూడా మీరే అసలైన సపోర్టు. సో అందుకనే ఇక్కడ చెప్పినట్టుగా లక్ష్మీదేవికి కూడా అలాంటి భగవంతుడి లాగానే సమానమైన శక్తులు ఉన్నాయన్నారు కదా శ్రీ చైతన్య మహాప్రభు. అందుకనే పరాశక్తి, భగవంతుడి యొక్క అంతరంగ శక్తి, ఆధ్యాత్మిక శక్తిని శ్రీ చైతన్య మహాప్రభు పరాశక్తిగా గుర్తించారు, భగవంతుడితో సమానంగా. అందుకనే ఆమెను, లక్ష్మీదేవిని కూడా మనము
షీ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండిపెండెంట్ విష్ణు తత్వ. అంటే లక్ష్మీదేవి కూడా విష్ణు తత్వ కేటగిరీకే వస్తుంది. మనకు తెలుసు విష్ణు తత్వ ఒకరుంటారు, శంభు తత్వ ఒకరుంటారు, దాని తర్వాత జీవతత్వ ఒకరుంటారు అలా. సో ఇక్కడ లక్ష్మీదేవిని విష్ణు తత్వ కేటగిరీకే ఇక్కడ ఇస్తున్నారనమాట. నెక్స్ట్ యథా యువాం త్రిలోకస్య వరదౌ పరమేష్టినో తథా మా ఉత్తమ శ్లోక సంతు సత్య మహాశిషః. మీరిద్దరూ పాలిస్తున్నారు ఈ ముల్లోకాల్ని, మీరే అందరికి వరాలు ఇస్తున్నారు. అందుకే ఓ భగవంతుడా ఉత్తమ శ్లోక, మీరు మా యొక్క ఈ కోరికలు మీ యొక్క కృప ద్వారా పూర్తి గానుగాక అని ప్రార్థించుకుంటారు. ఇలా ప్రార్థించుకోవాలి. ఇత్యభిష్టూయ వరదం శ్రీనివాసం శ్రియాసః తన్నిస్సార్యోపహరణం దత్వా చ మనం అర్చయేత్. సో దాని తర్వాత శుకదేవ్ గోస్వామి ఇక్కడ ఏమంటారంటే, ఈ విధంగా ఒక వ్యక్తి శ్రీ విష్ణువుని, అంటే ఎవరైతే శ్రీనివాసో అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి నివసించి ఉంటున్నాడు, ఎప్పుడు లక్ష్మీదేవితో పాటు ఉంటారు, ఆయనకి ఇక్కడ ఈ విధంగా ప్రేయర్స్ ఆఫర్ చేస్తున్నారనమాట. ఈ విధంగా అన్ని పారాఫర్నేలి అంతా వర్షిప్ చేసి పారాఫర్నేలి అంతా తీసేసిన తర్వాత ఒక వ్యక్తి మన డివోటీ ఇలా వాటర్ ఆఫర్ చేయాలి, తద్వారా ఆయన చేతులు మూతి అన్ని కడుక్కోవడానికి. దాని తర్వాత మళ్ళీ ఈ వస్తువుల్ని ఆఫర్ చేయాలి. సో మెయిన్లీ ఈ పూజా వ్రతం విధానం అన్నమాట ఇక్కడ ఇచ్చింది, హౌ పర్ఫామ్ అనేది ఇక్కడ చెప్తున్నారు. తతస్తు వీతస్తోత్రేణ భక్తి ప్రహ్వేన చేతస యజ్ఞోచ్చిష్టం అవాగ్రాహ్య పునరభ్యారచయేద్ధరిం. ఇంకేం చెప్తున్నారంటే దీని తర్వాత భక్తి మరియు నమ్రతతో ఒక వ్యక్తి భగవంతుడికి లక్ష్మీదేవికి ప్రార్థనలు అర్పించుకోవాలి. దాని తర్వాత ఆయన భగవంతుడికి రెమినెంట్స్, వన్ షుడ్ స్మెల్ ద రెమినెంట్స్ ఆఫ్ ద ఫుడ్ ఆఫర్డ్ అండ్ దెన్ అగైన్ వర్షిప్ ద లార్డ్ అండ్ లక్ష్మీజీ. మళ్ళీ ఆ యొక్క రెమినెంట్స్ని, భగవంతుడికి ఆఫర్ చేసిన రెమినెంట్స్ని స్మెల్ చేసి మళ్ళీ భగవంతుడిని ఇంకా లక్ష్మీదేవిని పూజించుకోవాలంట. పతిం చ పరయా భక్త్యా మహాపురుష చేతస ప్రియైస్తైస్తే పానమేత్ ప్రేమశీల స్వయం పతి బిభ్రయాత్ సర్వకర్మాణి పత్న్యా ఉచ్చావచాని చ. తర్వాత తన భర్తని భగవంతుడి యొక్క ప్రతినిధిగా స్వీకరించి భార్య ఆయన్ని పూజించాలి శ్రద్ధతో. తర్వాత ఆయనకి ప్రసాదం ఇవ్వాలి. సో భర్త అప్పుడు ఈ విధంగా సంతృప్తి చెంది తన భార్యతో, దాని తర్వాత ఆయన ఆమెతో సంసారం చేయాలి. కృతం ఏకతరేణాపి దంపత్యోర్ ఉభయోరపి పత్న్యాం కుర్యాదనర్హాయాం పతిర్ ఏతత్ సమాహితః. సో ఈ విధంగా హస్బెండ్ వైఫ్ భార్యాభర్తల మధ్యలో ఎవరైనా ఒకరు ఈ యొక్క వ్రతాన్ని, ఈ విధంగా భక్తిని అనుసరించాలి. వీరిద్దరి మధ్యలో మంచి దాంపత్యం, మంచి సంబంధం ఉండడం కారణంగా ఇద్దరికి కూడా ఫలితం లభిస్తుంది. అందుకనే ఒకవేళ భార్య ఈ యొక్క వ్రతాన్ని అనుసరించలేకపోతే భర్త కూడా దీన్ని అనుసరించేసి దాని తర్వాత ఆ భర్తని, ఎవరైతే భార్య ఎంతో శ్రద్ధతో అనుసరిస్తుందో ఆ భార్యకు కూడా ఆ ఫలితం దక్కుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఈ యొక్క భార్యాభర్తల యొక్క సంబంధం అనేది ఎప్పుడు దృఢంగా ఉంటుంది అంటే ఎప్పుడైతే భార్య ఎంతో విశ్వసనీయంగా ఉంటుంది, ఇంకా భర్త ఎంతో నిజాయితీగా ఉంటారో అప్పుడు. ఒకవేళ ఎలాంటి సమయంలో ఒకవేళ భార్య ఏదో చేసే ఇలా ఈ వ్రతాన్ని పాటించే సామర్థ్యం లేక, శక్తి తక్కువై చేయలేకపోయినా ఈ విధంగా భక్తి తన భర్తతో, కానీ ఒకవేళ ఆమె ఎంతో పతివ్రతతో ఆయన భర్తకి
సేవ చేసుకుంటే ఆమెకు కూడా ఆ భర్త చేసిన కార్యాలన్నిట్లో కూడా సగం లాభం ఆమెకు కూడా లభిస్తుంది. విష్ణోర్వ్రతమిదం బిభ్రన్ న విహన్యాత్ కథంచన విప్రాన్ స్త్రియో వీరవతి శిరగంధాబలిమందనైః అర్చేదహరహర్భక్త్యా దేవం నియమం ఆస్థితా ఉద్వాస్య దేవం స్వధామ్ని తన్నివేదితం అగ్రతః అద్యాదాత్మవిశుద్ధ్యర్థం సర్వకామా సమృద్ధయే. అందుకే ఒక వ్యక్తి విష్ణు వ్రతాన్ని స్వీకరించి, ఇది ఏంటంటే భక్తిలోనే భక్తి విచ్ ఇస్ వావ్ ఇన్ డివోషనల్ సర్వీస్, ఇది భక్తిలోనే ఒక వ్రతం. అండ్ షుడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ టు ఎంగేజ్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఇదే అనుసరించాలి, ఇంకా వేరే చేయకూడదు మధ్యలో. దాని తర్వాత బై ఆఫరింగ్ ద రెమినెంట్స్ ఆఫ్ ప్రసాదము, ఇంకా ఏవైతే భగవంతుడికి అర్పించారో పూలమాలలు, ఇంకా శాండిల్వుడ్ పల్ప్ అంటే శాండిల్వుడ్ పేస్టు, గంధపు పేస్టు, ఇంకా ఆభరణాలు, ఇవన్నీ కూడా వన్ షుడ్ డైలీ వర్షిప్ ద బ్రాహ్మణాస్. వీటన్నిటితో కూడా బ్రాహ్మణుల్ని పూజించాలి ప్రతిరోజు. ఇంకా వర్షిప్ ఉమెన్, ఎవరైతే స్త్రీలు తన భార్య పిల్లలతో ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నారో వాళ్ళని పూజించాలి. ఇంకా ఈ విధంగా ప్రతిరోజు కూడా భార్య ఇవన్నీ నియమాలు విష్ణువుని పూజించడానికి శ్రద్ధతో భక్తితో పాటించాలి. దాని తర్వాత విష్ణువుని శయన సేవ అనమాట, తర్వాత ఆయన్ని బెడ్ మీద పడుకోబెట్టి అండ్ తర్వాత ఆయన ప్రసాదం తీసుకోవాలి ఆమె. ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా శుద్ధమైపోతారు, వాళ్ళ కోరికలన్నీ కూడా తీరిపోతాయంట. ఏతేన పూజ విధిన మాసాన్ ద్వాదశహాయనం నీతివాతో పరమేత్ సాధ్వి కార్తీకే చరమేహని. ఆ విధంగా పతివ్రత నారి స్త్రీ భార్య ఈ విధంగా ఈ యొక్క భక్తిని, ఈ విధంగా వ్రతాన్ని భక్తితో 1 సంవత్సరం పాటు చేసుకోవాలి. 1 year, 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఆమె షీ షుడ్ ఫాస్ట్ ఆన్ ద ఫుల్ మూన్ డే ఆఫ్, అంటే కార్తీక పూర్ణిమ రోజు ఆమె సంపూర్ణంగా ఆమె ఉపవాసం ఉండాలి. శోభూతేప ఉపస్పృశ్య కృష్ణం అభ్యర్చయా పూర్వవత్ పయశ్రితేన జుహుయా చరుణా సహ సర్పిష పాకయజ్ఞ విధానేన ద్వాదశైవాహుతిపతి. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె వన్ షుడ్ వాష్ వన్ సెల్ఫ్ అండ్ ఆఫ్టర్ వర్షిపింగ్ లార్డ్ కృష్ణ యాజ్ బిఫోర్ వన్ షుడ్ కుక్. ఒక స్నానం చేసి దాని తర్వాత ఆమె కృష్ణుడికి పూజ చేసి, తర్వాత ఒక ఫెస్టివల్కి, ఒక పెద్ద ఉత్సవానికి ఎలా కుకింగ్ చేస్తామో, వంట చేస్తామో అలా వంట చేయాలి. గృహ్య సూత్రాల్లో వర్ణించబడినట్టుగా స్వీట్ రైస్ నెయ్యితో కుక్ చేయాలి. అండ్ ఈ యొక్క ప్రిపరేషన్ని భర్త అగ్నిలో 12 సార్లు అర్పించాలి. ఆశిష శిరసాదాయ ద్విజై ప్రీతై సమీరితాః ప్రణమ్య శిరసా భక్త్యా భుంజితా తద్ అనుజ్ఞయా. దాని తర్వాత ఈ విధంగా ఆయన బ్రాహ్మణుల్ని సంతృష్టిపరచాలి. ఎప్పుడైతే బ్రాహ్మణులు సంతృష్టి చెందుతారో వారు వరాలు, వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఇస్తారు. దాని తర్వాత ఈ యొక్క ఈ షుడ్ డివోటెడ్లీ ఆఫర్ దెమ్ రెస్పెక్ట్. అప్పుడు ఆ బ్రాహ్మణులకి మనం ప్రణామాలు చేయాలి, ఎవరైతే చేస్తున్నారో ఈ వ్రతాన్ని. దాని తర్వాత వారి యొక్క పర్మిషన్ తీసుకొని, అనుమతి తీసుకొని ప్రసాదం స్వీకరించాలి. ఆచార్యం అగ్రతః కృత్వా వాగ్యత సహ బంధుభిః దద్యాత్ పత్న్యైచ్చరో శేషం సుప్రజాస్త్వం సుసౌభగం. సో భర్త భోజనం తీసుకునే కన్నా ముందు ఫస్ట్ సీట్ ఆచార్య కంఫర్టబుల్లీ.
ముందు ఆచార్యుల్ని కంఫర్టబుల్‌గా కూర్చోబెట్టి, వాళ్ళ యొక్క బంధువులు, మిత్రులతో సహా ఎంతో తన యొక్క స్పీచ్‌ని, మాట్లాడే శక్తిని కంట్రోల్ చేసుకొని, ప్రసాదాన్ని ముందు గురువుగారికి ఇవ్వాలి. దాని తర్వాత భార్య ఈ యొక్క ప్రసాదాన్ని ఏదైతే స్వీట్ రైస్ ఘీలో చేశారో అది తీసుకోవాలి. ఈ విధంగా ప్రసాదాన్ని స్వీకరిస్తే ఎంతో తెలివైన, భక్తియుక్తమైన పుత్రుడు వాళ్ళకి లభిస్తారు. ఇంకా అంతా భాగ్యం లభిస్తుంది వాళ్ళకి. ఏతచ్చరిత్వా విధివద్వ్రతం విభోర్ అభీప్సితార్థం లభతే పుమానిహ స్త్రీ చైతత్ ఆస్తాయ లభేత సౌభగం శ్రియం ప్రజాం జీవపతిం యశోగృహం. ఈ విధంగా ఈ యొక్క వ్రతాన్ని అనుసరించే విధానం, ఒకవేళ ఈ విధంగా వ్రతాన్ని శాస్త్రాల్లో ఇచ్చిన విధంగా అనుసరిస్తే ఈ జీవితంలోనే, అంటే ఈ యొక్క లైఫ్‌లోనే మ్యాన్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఏవైతే కోరికలు ఆ వ్యక్తి కోరుకుంటున్నాడో అవన్నీ కూడా ఈ లైఫ్‌లోనే, ఈ యొక్క జీవితంలోనే ఆయనకి లభిస్తాయి, పూర్తవుతాయి. ఇంకొక భార్య ఈ యొక్క వ్రతాన్ని అనుసరిస్తే ఆమెకి మంచి ఫార్చ్యూన్ ఉంటది. ఐశ్వర్యాలు, పుత్రులు, మంచి భార్య, భర్త, ప్రేమించే భర్త, ఇంకా మంచి ఖ్యాతి, మంచి ఇల్లు అన్నీ లభిస్తాయి. అందుకే ఈరోజు కూడా బెంగాల్‌లో ఒకవేళ స్త్రీ ఎవరైనా తన భర్తతో చాలా కాలం పాటు జీవించగలిగితే ఆమెను ఎంతో భాగ్యవంతురాలుగా భావిస్తారు. ఎందుకంటే ఒక స్త్రీ సహజంగా మంచి భర్త, మంచి పిల్లలు, మంచి ఇల్లు, మంచి ధనము, ఐశ్వర్యం ఇవన్నీ కోరుకుంటుంది. ఈ యొక్క శ్లోకంలో చెప్పినట్టుగా ఇవన్నీ కూడా, ఈ కోరికలన్నీ కూడా ఏవైతే స్త్రీ కోరుకుంటుందో ఇవన్నీ కోరికలు కూడా తీరిపోతాయి. అలాగే పురుషుడు కూడా అన్ని కోరికలు తీరిపోతాయి. భగవంతుడు ఇవన్నీ కోరికలు తీర్చేస్తారు ఇద్దరి భార్యాభర్తలవి. సో ఈ యొక్క వ్రతాన్ని అనుసరించి భార్యాభర్తలు ఇద్దరు కూడా కృష్ణ భక్తిలో వాళ్ళు ఎంతో ఆనందంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉండొచ్చు. తద్వారా దీని తర్వాత వాళ్ళు ఈ జన్మ తర్వాత భగవద్ధామానికి తిరిగి వెళ్తారు. సో లాస్ట్ 26 నుంచి 28 శ్లోకాలు. కన్యా చ విందేత సమగ్ర లక్షణం పతిం త్వవీరహత కిల్బిషాం గతిం మృత ప్రజాజీవసుతాదనేశ్వరీ సుదుర్భగా సుభగా రూపమగ్ర్యం విందేద్విరూప విరుజా విముచ్యతే యా ఆమయవింద్రియా కల్యదేహం ఏతత్పఠన్నభ్యుదయే చ కర్మణి అనంత తృప్తి పితృదేవతానాం తుష్టా ప్రయచ్చంతి సమస్త కామాన్ హోమావసానే హుతభుక్ శ్రీహరిశ్చ రాజన్మహన్మరుతాం జన్మ పుణ్యం దితేర్వృతం చాభిహితం మహత్తే. ఒకవేళ ఒక పెళ్లి కాని యువతి, పెళ్లి కాని అమ్మాయి ఒకవేళ ఈ వ్రతాన్ని అనుసరిస్తే ఆమెకు తప్పకుండా ఒక మంచి భర్త లభిస్తాడు. ఒకవేళ ఒక స్త్రీ అవీర అంటే ఒకవేళ ఆమెకి భర్త లేకపోయినా, కొడుకు లేకపోయినా ఆమె ఈ యొక్క వ్రతాన్ని అనుసరిస్తే అయినా కానీ ఆమె భగవద్ధామాన్ని తిరిగి వెళ్తుంది. ఒకవేళ ఒక స్త్రీ ఎవరి పిల్లలైతే పుట్టిన తర్వాత చనిపోయారో అలాంటి స్త్రీకి ఒక సంతానం లభిస్తుంది. ఆ సంతానంకి చాలా రోజులు, అంటే మంచి ఆయువు కూడా ఉంటుంది. ఇంకా ఎంతో ధనం కూడా లభిస్తుంది. ఒకవేళ ఆమె దుర్భాగ్యురాలైతే ఆమె దుర్భాగ్యం తొలగిపోయి సౌభాగ్యం లభిస్తుంది ఆమెకి. ఒకవేళ ఆ స్త్రీ ఒకవేళ ఆమె అంత అందంగా లేకపోతే ఆమెకు అందంగా మారిపోతుంది. ఈ యొక్క వ్రతాన్ని అనుసరించి ఒక వ్యక్తి రోగి అయితే ఆ రోగం నుంచి కూడా ముక్తి లభిస్తుంది ఆ వ్యక్తికి. ఇంకా మంచి శరీరం లభిస్తుంది.
ఈ విధంగా ఇఫ్ వన్ రిసైడ్స్ దిస్ నేరేషన్, ఈ యొక్క కథను ఎవరైనా చదివి వాళ్ళ యొక్క పితృలకి తర్పణం చేస్తే, దేవతలకి, పితృలకి, సో ముఖ్యంగా శ్రాద్ధానుష్ఠానంలో అప్పుడు ఈ యొక్క పితృలోకంలో ఉండే దేవతలు, పితృవాసులు అందరూ కూడా ఎంతో సంతృప్తి చెంది వాళ్ళ పట్ల, ఆయన పట్ల అన్ని ఆయన కోరికలు తీరే విధంగా వరాలు ఇస్తారంట. దాని తర్వాత ఈ యొక్క వ్రతాన్ని అనుసరిస్తే విష్ణువు ఇంకా లక్ష్మీదేవి ఇద్దరు కూడా వారి పట్ల సంతృప్తి చెంది, ఓ పరీక్షిత్ మహారాజా, ఇది నేను నీకు చెప్పాను, దితి ఏదైతే వ్రతాన్ని అనుసరించిందో తద్వారా మంచి సంతానం ఆమెకి కలిగింది, మరుతులు, దాని తర్వాత ఆనందంగా జీవించింది ఆమె. ఈ వ్రతాన్ని గురించి నేను నీకు మొత్తం చెప్పాను, ఎంత వీలైతే అంత విస్తృతంగా. సో దీంతోని ఈ యొక్క వ్రతం యొక్క డిస్క్రిప్షన్ ముగుస్తుంది, ఈ యొక్క అధ్యాయం కూడా ముగుస్తుంది, ఈ స్కందం కూడా ముగుస్తుంది. సో మనము ఈ యొక్క శ్లోకంతో, ఈ యొక్క అధ్యాయంతో ఈ యొక్క టోటల్ 6వ స్కందాన్ని కంప్లీట్ చేసాము. సో ఇప్పటి వరకు మనం భాగవతంలో 12 స్కందాలు ఉంటే అందులో 6 స్కందాలు మనం పూర్తి చేసాము. కొంచెం మేబీ ఒక 1 వీక్ తర్వాత అలా నేను 7వ స్కందం స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ వీక్ కొంచెం నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నాను కాబట్టి వీలవ్వదు. సో అప్పటి వరకు సెలవు, మళ్ళీ కలుద్దాము. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.